నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణ 19వ తేదీకి వాయిదా పడింది. గుమ్మలదిబ్బ మైనర్ బాలిక మృతి కేసులో నిరాధార ఆరోపణలు చేశారని గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ రోజు కాకాని విచారణకు బయలుదేరుతుండగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు, శివరాత్రి బందోబస్తు దృష్ట్యా ఈ నెల 19న ఇంట్లోనే వివరణ తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసుల తీరుపై కాకాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మైనర్ బాలిక కుటుంబానికి వైసీపీ అండగా నిలిచిందని చెప్పారు. తమకు పోక్సో కేసుపైన అవగాహన ఉందని, బాలిక వివరాలు ఎక్కడా ప్రస్తావించలేదని కాకాని స్పష్టం చేశారు. ఇవాళ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మలదిబ్బ దగ్గర ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం జరగడం, ఆ తర్వాత ఆ బిడ్డ దాదాపుగా 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోవడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకి కాకుండా మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్లి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్లడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్ లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం, ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు పోలీసులే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము చెప్పాం, ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం, మేము వచ్చేదే వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం, ఎదుర్కోలేకపోతే వెనుదిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి స్పష్టం చేశాం. నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏ బందోబస్తు శివరాత్రి ఏమన్నా అనుకోకుండా వచ్చింది, బరువైంది ఇంకా వద్దన్నారు. అంటే ఏదైనా పిల్ల చేస్తాం. ఆ రోజు అర్ధరాత్రికి తీసుకొచ్చి నోటీసులు వేయాల్సినంత అర్జెన్సీ వచ్చింది. ఉద్దేశం ఏంటంటే కదా, నువ్వు చేసుకొస్తే కాగితం సంతకం పెట్టబడుతుంది, ఇచ్చిన కాగితాలు కానీ సంతకం పెట్టడం మా పనికి ఏం లేదా? చెప్పిన రోజులన్నీ మేము పల్నాడు జిల్లా